కట్ చేయండి. ఈ వ్యాపారం తగ్గిపోయింది ఈ మధ్య. ఇప్పుడు రేజ్ అవుతుందండి, పండగ టైం కదా. 3 నెలలు పండగ ఫుల్గా కావాలి ఈ సరుకు అంతా. ఏజెన్సీ బాగా వెళ్తుందండి. ఈ మొక్క కూడా పనిచేస్తున్నాడు. ఈ మొక్క దీనికి మయ్యం వేస్తారన్నమాట. ఆ మధ్యలో మొక్క అండి. దీనికి వేస్తారు. దేనికి వేస్తారా? ఈ ఊసకే వేస్తారు. ఊసుకే జాయింట్ అండి. దీనికి ఇక్కడ వేస్తారన్నమాట. దీనివల్ల గుర్తిని తయారవుద్ది. 30 రూపాయలు పడుతుంది మీకు అయితే. 30 హోల్సేల్. అక్కడ ఇటువంటి హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకి 30. బయట నుంచి మళ్ళీ ఎవడన్నా వస్తే 3 రూపాయలు 4 రూపాయలు వేసుకుంటాను. నేనే వేసుకుంటాను. 34 గంటలు. ఇది సోల కట్ చేస్తున్నారు. రౌండ్ సోలనం తవ్వనం 2 పిల్లలు కింద చెప్పలు లాంటి చెప్పలు. ఆ సోలకి అడుగు భాగం అనమాట. మిషన్లో తయారవు ఉంటారు. ఇవి చేతితోనే కంపల్సరీ అండి. మిషన్ తయారు ఉండదండి. ఇది ఉంటుంది మిషన్లో. బిల్ల కట్ చేసేద్ది. ఇలా రౌండ్గా కట్ చేసేద్ది. ఈ చిన్న బిల్ల కూడా కట్ చేసేద్ది. మరి 10 లక్షలు అవుద్ది మిషన్కి. ఇవ్వండి ఇవి తయారు. ఈ చక్రాలకి ఇంకా అవన్నీ నేనే పొద్దున తిప్పినా ఇవన్నీ ఇలా తాసేసి ఇలాగా ఇలా ఈ ఊస తయారు చేసేస్తాను. ఈ ఊసనే ఇలా పెట్టేసి 2 రూట్లు వేసేస్తారు ఇక్కడ. అక్కడండి అలా తయారు చేసిన తర్వాత ఇలాగ తయారు చేసి ఆడ ఆడేస్తాను. రేపు పొద్దున్నలో సందాలో ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు తిప్పేస్తాను. రౌండ్ తిప్పేస్తారు. ఇప్పుడు ఎప్పుడు తిప్పేస్తాను. ఇంటికాడ కూడా టీవీ చూస్తా తిప్పుకోవచ్చు. చేతి వృత్తుల పని ఇది. ప్రత్యేకంగా పోటాలే చేసే పని కాదు. చేయాలండి. అలాగే ఏం చేస్తారు మరి. చేతి వృత్తులు ఏదో ఒకటి పని అవుద్ది మరి. ఇప్పుడు సేల్స్ ఉందండి. ఇది ఈ 3 నెలలు, ఈ నవంబరు డిసెంబరు సంక్రాంతి వస్తుంది కాబట్టి దగ్గర పెట్టుబడి పెట్టుకుని అంటే కొంచెం కూలగొట్టేయారు పెట్టుబడి. మా ఊళ్ళు మా చిన్నోడు బాగా కూలగొట్టేయాడు. తిరిగేస్తాను అనుకున్నాను.